రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ సలహాల కాపురం. హరిపురంలో ఉండే ధనరాజుకు గుణమణితో వివాహం జరిగింది. ఒక్కడే కొడుకైన ధనరాజు తల్లిదండ్రుల పెంపకంలో ఎక్కడా లేని భయభక్తులతో పెరిగాడు. కొత్త కాపురం కనుక వచ్చిన కొద్ది రోజులకే గుణమణికి చీరలు కావలసి వచ్చింది. ఆ విషయం ఆమె భర్తతో చెప్పింది. ఏ రకంవి ఎన్ని కొనమంటుందో అమ్మను అడిగి కొంటాను అన్నాడు ధనరాజు. ఆ మర్నాడు తల్లి వేణమ్మ సలహా ప్రకారం నిత్యం కట్టుకునేందుకు 4 చీరలు కొని తెచ్చి భార్యకిచ్చాడు. వారం రోజుల తరువాత పొరుగురిలో ఉన్న ధనరాజు స్నేహితుడి వివాహం జరగబోతున్నట్టు వార్త అందింది. గుణమణి ధనరాజుకు స్నేహితుడికి ఏదైనా బహుమానం తీసుకుపోయి ఇవ్వటం బాగుంటుందని సూచించింది. మా నాన్నను కనుక్కుంటాను, ఆయన ఏది బహుమానంగా తీసుకుపోమ్మంటే అది తీసుకుపోయి ఇచ్చి వస్తాను అన్నాడు ధనరాజు. ధనరాజు స్నేహితుడి పెళ్లికి వెళ్ళి వచ్చాక ఒక రోజున గుణమణి అతనితో, మా అమ్మ వాళ్లను చూసి చాలా కాలమైందండి, ఒకసారి పుట్టింటికి వెళ్ళి రావాలని ఉంది అన్నది. నిన్ను ఎప్పుడు వెళ్ళమంటుందో, పుట్టింట ఎన్ని రోజులుండి తిరిగి రమ్మంటుందో అంతా అమ్మని అడిగి చెబుతాను అన్నాడు ధనరాజు. ఆ తర్వాత గుణమణిని తల్లి సలహా ప్రకారం పుట్టింటికి పంపించాడు. కొన్ని రోజుల తరువాత ఆమెను అత్తవారింట దిగబట్టేందుకు ఆమె అన్న ఆనందం వెంట వచ్చాడు. ఒక రోజున అతడు ధనరాజు తండ్రి రామనాథం వీధి అరుగు మీద కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ధనరాజు చేతిలో ఒక సంచి పట్టుకొని అక్కడికి వచ్చి, బజారుకు వెళ్ళొస్తాను నాన్న అన్నాడు. అలాగే వెళ్ళిరా అన్నాడు రామనాథం కొంచెం విసుగ్గా. బావ, మీ సలహా అత్తయ్య సలహా అనుమతుల్లాంటివి లేందే ఎంత చిన్న పని చేయడులా ఉంది అన్నాడు ఆనందం చిన్నగా నవ్వి. అవును, వాణ్ణలా పెంచుకు వచ్చాం అని రామనాథం కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని, మరి మా కోడలి మాట నీ మాట ఏమిటి అని అడిగాడు. మేం పెరిగిన తీరు వేరు, ప్రతి స్వల్ప విషయానికి మా నాన్న వాళ్లను సలహాలు అడగం అన్నాడు ఆనందం. ఆనందం మరి 2 రోజులు ఉండి వెళ్ళిపోగానే రామనాథం కొడుకుతో, నేను మీ అమ్మ ఒక నెల రోజుల పాటు దక్షిణాదిన పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు పోతున్నాం, మా ప్రయాణం రేపే అన్నాడు. ఆ మాటలు వింటూనే ధనరాజు బెంబేలు పడిపోతూ, నెల రోజులా? ఈ లోపల నాకు పొలం పనులు అవి చేయించేందుకు సలహా ఇచ్చేదెవరు అన్నాడు. రామనాథం జవాబివ్వలేదు. తల్లి తండ్రి యాత్రలకు వెళ్ళిన 4వ రోజున ధనరాజు స్నేహితుడు భూపతి అతడి దగ్గరకు వచ్చి, అవసరం వచ్చింది, 1000 రూపాయలు అప్పు కావాలన్నాడు. ధనరాజు గుణమణి దగ్గరకు పోయి, ఇప్పుడేం చెయ్యడం, సలహా ఇచ్చేందుకు నాన్న ఊళ్ళో లేడు, భూపతి 1000 రూపాయలు అడుగుతున్నాడు అన్నాడు. అప్పు ఇస్తే మీ స్నేహితుడు తీర్చగలడో లేదో ఆ సంగతి మీరు ఆలోచించుకోవాలి, ఇందులో మీ నాన్నగారి సలహా నా సలహా ఎందుకు అన్నది గుణమణి. ఒక వారం రోజులు గడిచాక పాలేరు నూకాలు ధనరాజు దగ్గరికి వచ్చి, మనం చెరుకు తోట వెయ్యాలి, ఎన్ని మడులలో వేద్దామంటారు అన్నాడు. ఎంత పొలంలో చెరుకు వెయ్యాలో నాన్న చెబితే నేను వేయించేవాడిని, ఇప్పుడేం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు ధనరాజు భార్యతో. ఇందులో తోచకపోవడానికి ఏముంది, మీరు రోజు పొలం వెళ్ళి వస్తున్నారు కదా, ఈ మధ్య తీసివేసిన మడుల్లో ఇప్పట్లో మళ్ళీ చెరుకు వేయం కదా, కొన్ని మడులు వరి సాగుకు ఉంచాలి, పోతే ఇంకెన్ని మడులు ఖాళీగా ఉన్నాయో మీకు తెలుసు అన్నది గుణమణి తాపీగా. 2 రోజులు తిరగకుండానే ధనరాజు తాను నిర్ణయించిన ప్రకారం పొలంలో చెరుకు ఊడ్పులు పూర్తి చేయించాడు. తరువాత ఇతరత్రా పొలం పనులు, ఇంటి అవసరాలను గురించి ధనరాజు అడిగినప్పుడల్లా గుణమణి, అవన్నీ మీకేం తెలియనే కావు, మధ్య నా సలహాలెందుకు అనడం ప్రారంభించింది. ఈ లోపల తండ్రి రామనాథం నుంచి ధనరాజుకు తాము మరికొన్ని పుణ్యక్షేత్రాలు చూడబోతున్నామని, మరి 2 నెలలకు గాని తిరిగి రామని కబురు వచ్చింది. ఆ విధంగా ధనరాజు తన సొంత నిర్ణయాలతో పొలం బాధ్యతలు, ఇంటి బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాడు.
3 నెలల తర్వాత అతడి తల్లిదండ్రులు యాత్రల నుంచి తిరిగి వచ్చారు. ఈ సంగతి తెలిసి ఆనందం వాళ్లను పలకరించిపోయేందుకు వచ్చాడు. అవి గ్రామదేవతల పండగల ప్రారంభపు రోజులు. అతడు, రామనాథం, ధనరాజు వాకిట్లో నిలబడి పొలం పనులను గురించి మాట్లాడుకుంటూ ఉండగా పూజారి పోతురాజు కొందరిని వెంటబెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా, అమ్మవారి జాతర కదా, తమరు బహుమానం ఇప్పించాలి అన్నాడు. రామనాథం ఏదో అనబోయేంతలో ధనరాజు అందుకొని, అలాగే బహుమానం ఇస్తాను. మీ పాటగాళ్ళు, సాముగారడి చేసేవాళ్ళు మా ఇంటి ముందు కనీసం అరగంటైనా ఆగాలి అని ఇంట్లోకి పోయి కొంత డబ్బు తెచ్చి పోతురాజుకు ఇచ్చాడు. ఇది చూసి రామనాథం చాలా సంతోషించాడు. ఆనందం తన బావమరిదిలో వచ్చిన ఇంత పెద్ద మార్పుకు ఆశ్చర్యపోయాడు. అంతలో పాలేరు నూకాలు అటుగా రావటం చూసి వాడికి ఏదో చెప్పడానికి ధనరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన కొడుకు కేసి ఆశ్చర్యంగా చూస్తున్న ఆనందంతో, రామనాథం, ఆ రోజున నీతో మాట్లాడిన తర్వాత బాగా ఆలోచించి కావాలనే నేను మీ అత్తయ్య తీర్థయాత్రలకు బయలుదేరాం. ఈ వయసులో కూడా మా వాడు ఎంత చిన్న పని కూడా స్వతంత్రించి చెయ్యలేకపోవటానికి కారణం మా పెంపకంలోని లోపమని గ్రహించడానికి నాకు చాలా కాలం పట్టింది అన్నాడు చిన్నగా నవ్వుతూ. అంతేనంటారా అన్నాడు ఆనందం ఏమనటానికి తోచక. అంతే మరి, రెక్కలొచ్చి ఎగరటానికి సిద్ధంగా ఉన్న తమ పిల్లల్ని గూటిలోనే ఉంచి ఆహారం తెచ్చిపెట్టడం ప్రారంభిస్తే జరిగేదేమిటి? పిల్లలు తమకు ఎగిరే శక్తి ఉన్నదనే సంగతే గుర్తించలేరు. మా వాడి విషయంలో కూడా అంతే జరిగింది. ఏమైతేనే మా వాడి సలహాల కాపురం చక్కబడింది అన్నాడు రామనాథం. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?